ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణ లీలలు. ఆ సమయాన పతులు పణతులకు లొంగిపోయి పొందే ధైన్యమును, స్త్రీలు చూపే దౌర్జన్యమును తెలపడానికని శ్రీకృష్ణుడొక చెలువతో కలిసిమెలిసి విహరించినాడు. అంతలో ఆ చేడియ తక్కిన తరుణులందరినీ వదిలి వల్లభుడు తన్నే వలిచి తనకడనే ఉన్నాడని విర్రవీగింది. ఆ గర్వంతోనే అది, ఓ కమలాక్ష, ఇక నడిచి రాలేను, నన్ను నీ మూపుపై నెక్కించుకొని కొనిపో అని పలికింది. ఆ మాట అన్నంతనే అచ్యుతుడు అంతర్ధానం చెందాడు. అప్పుడు ఆ తరుణి పరితాపం పొంది, ఓ కృష్ణ, ఓ ప్రాణేశ్వర, ఓ వల్లభ, ఎక్కడికేగినావు? నీకు చరణదాసినవుతాను, నిలువు అంటూ విలపించింది. అప్పుడు కొందరు గోపయువతులు ఆ సుదతిని చూచి మగని మన్ననచే దర్పించి ఆ వాల్గంటి ఇటువంటి ఇక్కట్లకు గురి అయినది అని విస్మయం పొందినారు. పరీక్షత్ మహారాజా, ఇక విను గోపకాంతల వింత చేష్టలు. ఆ పొదరింటిలో ఇంతకు ముందే కృష్ణుడు నాతో మన్మథ క్రీడ సలిపినాడు. ఈ మాటుగానున్న చోట ఇంతకు ముందే వల్లభుడు నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తరుఛాయలో ఇందాక మనోహరుడు నకక్షతాలతో నా సిగ్గు హరించాడు. ఈ పుష్పనికుంజ సమీపాన ఇంతకు ముందే ప్రాణేశ్వరుడు నన్ను చేరి నా కెమ్మోని జుర్రినాడు. ఈ పూల తిన్నెపై ఇందాక ప్రియుడు నా కుప్పులో పూలదండలు చెరివినాడు అంటూ కొందరు కొమరాండ్రు వనజనేత్రుడు మునుపు చేసిన శృంగార చేష్టలను మాటి మాటికి తలుచుకొని కొనియాడినారు. ఈ విధంగా ఆ తివబోడులందరూ బృందావనమందు భగవంతుడైన పద్మనేత్రుణ్ణి వెదికి దర్శింపలేకపోయారు. ఆ ప్రభుని చేష్టతాలను వర్ణించి పాడుతూ తమ మనోవాక్కాయాలను ఆ లక్ష్మీవల్లభుడి మీదనే చేర్చి ఇండ్లకు పోవలేనన్న కోరికలు వీడి యమునా నదిలోని ఇసుక తిన్నెల మీదకు వెళ్ళినారు. అలా వెళ్ళి ఆ గొల్ల జవరాండ్రు వారిని ఉద్దేశించి ఇలా అన్నారు. నాథ, నీవు జనించిన కారణాన గోకులంలో సిరి పెంపు సొంపారుతున్నది. ప్రాణాలరచేత నుంచుకొని నీ వారమైనాము. మేము నీ కోసం వెతుకుతున్నాము. నీ రూపం చూపు అందగాడ. శరత్కాలపు కమల గర్భంలోని జిగిని దొంగలించు నీ చూపు వల్ల నిన్ను వలచి జీతభత్యములు లేని దాసికలమయ్యాము. అటువంటి మమ్ము ధీరుడవై ఇలా వేధించక తినడం నిజంగా చంపడమే కదా. యమునా నదీ జలాలలో విషం క్రక్కు కాళీయుని వల్ల, సర్పరూపుడగు అఘాసురుని వల్ల, ఇంద్రుడు కురిపించిన రాళ్ళబాణ వల్ల, అడవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల, తక్కిన ఎన్నో భయాల వల్ల మమ్ము కాపాడి ఇప్పుడు పంచబాణుని భారీ అప్పగించడం నీకు న్యాయమేనా? కమలాక్ష, నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా, నిఖిల దేహదారుల బుద్ధికి సాక్షిభూతుడవైన అంతరాత్మవు, పరమేశ్వరుడివి. పూర్వము విరించి నిన్ను స్మరించి విశ్వరక్షణం కావింపమని నిన్ను వేడుకోగా భూమండలాన్ని ఉద్ధరించేందుకు ఇలా మనోజ్ఞ స్వరూపముతో మేటి యదువంశంలో ఆవిర్భవించావు. నీ పాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని తొలగించేది, లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది, అభీష్టములను అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రతికించు స్వామి. లక్ష్మీవల్లభ, ఆవుల వెంట సంచరించున్నది, సేవించువారి పాప సమూహాలను పోగొట్టగలిగినది, సిరిచే నొప్పునది, క్రూరుడైన కాళీయుని పడగలపై నటించేది అయిన నెత్తిమ్మి వంటి
నీ నెత్తమ్మి వంటి నీ పాదాన్ని మా కూచాల మీద మోపి మాకు మన్మధుని కుసుమ శరాల వల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు, మమ్ము స్వీకరించు. పండితులకు ఇంపు కూర్చున్నది, చక్కగా ఉచ్చరింపబడునది, తీయనిది అయిన నీ పలుకు మమ్ము మరులు కొల్పింది. నీ అధరామృతం జుర్రచేసి మా మదనతాపమంతా తొలగించు. కమలాక్ష, అయ్యో, ఆడువారి పట్ల ఇంతటి క్రూరత్వము చూపదగునా? నీవు భక్తుల భయం పోకార్చు వాడవు కదా. నీ దాసులమైన మాకు నీ నగుమోము చూపి కాపాడు స్వామి. రమామనోరమణ గొప్ప సిరితో కూడినదై శ్రవణ మాత్రమున శుభములిచ్చున్నది, కామక్రోధాదులను నిర్మీలించునట్టిదై సనక సనందానాది యోగీశ్వరులచే కొనియాడబడునదై ఏడతగని తపములచే తపించుచున్న పురుష పుంగవులకు జీవనమై ఒప్పుచున్న నీ కథాసుధను ఎన్నెన్నో గొప్ప దానంలోనర్చి ప్రసిద్ధి నందని వారు గ్రోజాలరు. కృష్ణ, నీ నవ్వులు, నీ చూపులు, పలు విధములైన నీ విహారాలు, నీ ధ్యానములు, నీ పరిహాస వచనాలు మా హృదయాలలో నాటుకొని నేడు మరలిపోలేకున్నవి. కమలాక్ష, నీవు గోవులను మేపుటకై మందపట్టు నుంచి వెడలిన వేళ అంబుజాలతో సమానమైన నీ అడుగులు, గడ్డి మొలకలు, గులకరాళ్ళు తాకి మిక్కిలి నొచ్చునని మాడెందాలు కుందుతుంటాయి. ధీర పుంగవ, నీవు రాత్రివేళ బృందావనానంతరం నుంచి వచ్చి దేనువులు కాలిదుమ్ము సోకి దూసర వర్ణం పొందిన ముంగురులు గలదై పద్మం వలె బాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనబరిచి మా చిత్తాలలో అంతకంతకు మరులు హత్తుక్కొలుపుతుంటావు కదా. ప్రియతమ, భక్తులకు అభీష్టములిచ్చునది, బ్రహ్మచే కొలువబడినది, పుడమికి భూషణమైనది, దుఃఖముల రాపాడునది, శుభములో సంగి కాపాడునది అయిన నీ అడుగుల జంట మా వక్షములపై నుంచరాదా నాథ. సంభోగ ప్రీతి పెంచునది, దుఃఖములను తొలగించునది, మ్రోగునట్టి పిల్లన గ్రోవి ముద్దులందుకొనేది, ఇతరములైన అనురాగములను అతిశయించునది అయిన నీ తీయని కెమ్మోని పానకముచే మా తాపం చల్లార్చు. రమానాయక, నీవు పగటిపూట బృందారణ్యములో తిరగడం వల్ల ఉంగరాలు తిరిగిన ముంగురులచే అందాలు చిందే నీ వదనం తృప్తి తీరేటట్లు తిలకించలేకపోతున్నాం. అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. పోని రాత్రివేళందైనా ఎడదెగకుండా కన్నుల నిండా నిన్ను కనుగొందామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు కండ్లకు ఈ రెప్పలడ్డంగా సృష్టించాడు కదా. మనోవల్లభ, చుట్టాలు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైన వారు మమ్ము రాత్రిపూట ఇల్లు వెళ్ళవద్దని చెబుతున్నప్పటికీ నీ మెత్తని పాట సవ్వడి చెవులలో నిండగానే మోహితులమై పరుగున వచ్చాము. నీవెక్కడికి ఎగినావో ఎరుగము. నీ వంటి జాలి మాలిన వాడెందైనా ఉంటాడా కృష్ణ? ఏకాంతమున నీవు పలికే వలపులొలికే పలుకులు, నవరసమయములైన నీ చూపులు, నీ నవ్వు మొగము, సిరికాట పట్టైన నీ విశాల వక్షము, కామోద్దీపనకరాలైన మా మనసులను ఆకర్షించి మమ్ము మురిపించాయి. అచ్యుత, జల్లజముల కంటే సుకుమారములై సుందరములై ఒప్పుతున్న నీ అడుగులు బిరుసులైన మా కుచాల ఒత్తిడికి కందిపోతాయని కుందుతాము. అటువంటి పాదాలతో కఠినములైన కానన భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాండ్రమైన మాకు
ప్రాణాంతకమైనంత వంత కలిగిస్తుంది. మాధవ, మన్మధుని బాణాలు నివారింపరానివై మమ్ము పీడించగా భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. ఇలాంటి మమ్ము నట్టడివిలో ఇట్టే వదిలిపెట్టి వెళ్ళడం నీకు ధర్మమా? ప్రాణేశ్వర, మా చిత్తాలను మిక్కిలి మెత్తనివిగా చేసి నీ మనసును కడకు కర్కశం కావించిన మా మందభాగ్యాన్ని ఏమనుకోవాలి? కరుణానిధి, రక్కసులు ఒక్క పెట్టున చెలరేగి దేవతా సమూహాలను ఎదిరించి పట్టుదలతో వారిపై వాడి శరాలు గుప్పిస్తుంటే అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని పెద్దలంటారే. మరి మేము నిన్ను నమ్ముకున్న ముద్దియలం, పతులను పరిత్యజించి వచ్చిన పడతులం. అయ్యో, ఇట్టి మమ్ము తుంట విలుకాడు వెంటాడగా అడ్డుపడవేమి స్వామి? ఓ గోవింద ముకుంద, ఇంచు విలుకాడు ఎదిరించి మా గుండెలు దూరేటట్లు శస్త్రాలు ప్రయోగించాడు. మన పరస్పర సంబంధాన్ని భావించి ఇకనైనా మా మొర ఆలకించరాదా? ఈ విధంగా ఆ కాంతలు మధురమైన కంఠస్వరంతో కృష్ణుని గుణాలను స్తుతిస్తూ పాడుతూ ప్రియతమా రమ్ము అని విలిపించగా లోకాలను రక్షించే ఆ పరమాత్ముడు త్రిజగన్మోహనుడై మన్మథుడై సుందర స్వరూపుడై మనోహరములైన హారములు ధరించి పచ్చని పట్టుపుట్టము కట్టి వారి ముందు సాక్షాత్కరించాడు. అలా వచ్చిన మనోహరుణ్ణి చూచి తమ రమణుడు విజయం చేసినాడని ఆ వెలదులు వికసించిన మోములు కలవారై పోయిన ప్రాణాలు మరలా వచ్చిన దేహేంద్రియముల వలె లేచి నిలబడినారు. ఒక పడతి భక్తితో దోసిలొక్కి జీవిత నాథుని ఎర్రని హస్తాన్ని పట్టుకుంది. మరొక పల్లవపాణి ప్రాణవల్లభుని బాహువు తన మూపుపై వేచుకొని మురిసిపోయింది. వేరొక వనిత తన ప్రియుడి తాంబూల చర్వితాన్ని తన చేతితో అందుకుంది. ఇంకో సరోజముఖి రమణుని చరణాలు వియోగాగ్నిచే ఉడికిపోతున్న తన ఉరోజాలపై ఉంచుకుంది. మరొక మగువ కనుబొమ్మలు ముడిచి ప్రణయభంగం కావించడం వల్ల కదిరిన మాటలతో పెదవి కొరుకుతూ కొట్టేదాని వలె వరుణ్ణి చురకు చూపులతో చూచింది. ఓ పరీక్షత్ మహారాజా, ఇంకొక సుందరి నందకిశోరుని చరణ కమలం సందర్శిస్తూ రుచి మరిగి సంతృప్తి పొందని సత్పురుషుని వలె అట్లే రెప్పవ్రాల్చక యదుకిశోరుని వదన పద్మాన్ని అవలోకిస్తూ తనివి పొందలేదు. ఒక తీవబోడి దేదీప్యమానంగా వెలుగొందే గోపాలుని రూపాన్ని చూపులనే తీగలచే బంధించింది. తన హృదయంలోనికి జొనిపి మళ్ళీ ఆ రూపం వెలుపులకి వెళ్లకుండా తటాలున కళ్ళు మూసుకుంది. తనువును గగ్గురుపాటు కదురుగా ఆలింగనం చేసుకుంటూ యోగి మాదిరి సొంపైన లోచెవులతో సొక్కిపోయింది. ప్రాణేశ్వర, నన్ను మోసగించి ఎక్కడికి వెళ్ళినావు అని ఒక అన్నుల మిన్న మిక్కిలి కునుకుతో వెన్నుని నిందించింది. కమల నయన, నన్ను వీడి వెళ్ళడానికి నీకు కాళ్ళు ఎలా ఆడినాయి అని ఒక వనిత వాపోయింది. నాథ, నీవు ఏగినప్పటికీ ఇంకా ప్రాణంతోనే ఉన్నానే, స్నేహమంటే ఇదేనా అని ఒక ఇంతి చింతించింది. ప్రియతమా, ఇంత దనుక పాపపు దైవం మన పొత్తెడ బాపె కదా అని ఒక చెలువ పలవించింది. వల్లభ, నన్ను బాసి పోయేటంత తప్పు నేనేం చేశానో చెప్పు, నీకిది న్యాయమా అని ఒక పడతి అడిగింది. జీవితేశ్వర, నా నోముల ఫలమెట్టిదో మళ్ళీ నీ ముఖ సందర్శనం నాకు లభించింది అని ఒక తెరవ పరవశించింది. కమ్మని కంఠస్వరం గల ఒక చాన నేను ముందుగా తనతో మాట్లాడితే నా చేసిన ప్రతిజ్ఞ తప్పిపోతుంది. ప్రియుడు పలుకరిస్తేనే కానీ పలుకను అంటూ పలుకులలో అమృతం ములికేటట్లు తన చెలితో పలికింది. పరీక్షత్ మహారాజా,
ఒక నెరజాన ప్రాణవిపుడు నన్ను తాకనిచో నేను అతన్ని తాకను కదా అని ఒక చెలియ చేయి పట్టుకొని చెప్పింది. కానీ ఆమె ధైర్యమంతా కడకు డెగురు కొట్టినాడు. పరీక్షత్ మహారాజా విను, ప్రియుడు తనకు చెప్పకుండా వెళ్ళినాడని, అందుచే తాను ముందుగా అతనిని చూడనని వైముఖ్యం వహించిన ఒక అమాయకురాలు తన హృదయంలో మరులు సందడింపగా అట్లే తల వంచుకొని ఉండలేక తల పైకెత్తి చూచింది. ఈ రీతిగా భగవంతుణ్ణి దర్శించి భవబంధాల నుంచి విముక్తి పొందిన భాగవతులలాగా నందనందనుణ్ణి ఉజ్వల సుందరాకారం సందర్శించి ఆ గోపకామినులు విరహం వల్ల జనించిన తాపజ్వరం త్యాజించిన వారై పరమానంద భరితులైనారు. అప్పుడు బృందావనంలో గొల్ల పడతులకు తన చుట్టూ బలిసి కొలువగా శ్రీకృష్ణుడు శక్తిని కరములు పరివేష్టించిన పరమాత్మ వలె ప్రకాశించాడు. వాసుదేవుడు వ్రజ సుందరులను వెంట నిడుకొని మందార సుమ సౌరభంతో మల్ల పువ్వుల నెత్తావితో కూడిన మందమారుతములకు మూగి మృదువుగా ఝుమ్ ఝుమ్మని రొద చేస్తున్న తుమ్మెద తుంటము కలది శరత్కాల చంద్రకిరణ సమూహములచే చెదరగొట్టబడిన చీకటులు కలది యమునా నదీ తరంగాలచే సంతరింపబడిన మెత్తని ఇసుకచే ఎసలారేది స్వచ్ఛమైనది అయిన సైకత స్థలానికి చేరినాడు. అక్కడ గోపికలు జ్ఞానోదయంచే పరమాత్మను సందర్శించి కృష్ణ విరహం వల్ల కలిగిన తాపం పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ చక్కగా నెరవేరాయి. చేపల వంటి కన్నులు కల ఆ అన్నుల మిన్నలు హృదయ సీమలలో ఉబలాటం మెండుకోగా ప్రియునకు తమ మెత్తని పైట చెరుగుల చేత ఆసనం కల్పించారు. యోగీశ్వరుల హృదయములు అనే సుఖాసనములందు అధివహించే ఆ పరమాత్ముడు ముల్లోకాల సౌందర్య లక్ష్మి తన మేన ఉద్దీపించగా కొల్ల ముద్దియలు పయ్యద కొంగులతో కల్పించిన శయ్య మీద ఆసీనుడయ్యాడు. ఆ ముద్ధరాండ్రు మరులు రెక్కొల్పుతున్న వల్లభుణ్ణి ఆదరిస్తూ నగువుతో కూడిన చూపుల సింగార మొలకబోస్తూ సంతోషంతో చుట్టూ చేరి ఆయన పాదాలను తమ చేతులతో ఒత్తుతూ ఆయనను స్పృశిస్తూ తూలనాడుతూ సూటిపోటి మాటలాడుతూ ఇంచుక కోపం తీపిస్తూ ఉన్న మోములు కలవారై ప్రేమతో ఇట్లా అన్నారు. నందనందన, కొందరు తమ్ము కొలిచిన వారినే కొలుస్తారు, మరికొందరు తమ్ము కొలువని వారిని సైతం కొలుస్తారు. ఇక కొందరు సంతోషంతో తమ్ము కొలిచే వారిని కొలువని వారిని కూడా కొలువరు. ఇందు నీవే తెగవకు చెందిన వాడివో వివరించు. ఇలా తన్ను గురించి నర్మగర్భంగా పలికిన ఆ సౌందర్యవతుల మాటలు విని వ్రజసుందరుడు ఇట్లా అన్నాడు. ఓ తీవబోడులారా, పశువులను ఫలాపేక్షతో కొలిచిన విధంగా కొలిచిన వారినే కొందరు కొలుస్తారు. వారు స్వప్రయోజనం మాత్రమే కాంక్షించేవారు. వారికి స్వార్థం మీదనే కన్ను. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహం అనిపించుకోదు, ధర్మం అని అనిపించుకోదు. ఇక కొందరు దయగలవారు, మంచి మనసు కలవారు. తండ్రులు తమ కుమారులను వలె తమ్ము కొలువని వారిని కూడా కొలుస్తారు. వారికి గల స్నేహధర్మాలు ప్రతిఫలాపేక్ష లేనివి. మరికొందరు కొలిచే ఉద్దేశం లేనందున తమ్ము కొలిచే వారిని కొలవని వారిని కూడా కొలవరు. వారు ఆత్మయందే రమించువారు, ఆపత్కాములు, భోగేచ్ఛ లేనివారు. మరికొందరు చేసిన మేలు మరచువారు, మిక్కిలి కఠినులు. వీరిలో నన్ను కడపటి తెగకు చెందినవానిగా ఎంచి మీరు ఇట్లంటున్నారు, అవునా? మెలతలారా, మీరాడిన వారిలో నేను ఎవ్వడనూ కాను. నేను మిక్కిలి కరుణ గలవాణ్ణి, మీకు ఆత్మబాంధవుణ్ణి. నా ఎడ మీకు అవిరతమైన ధ్యానం సమకూర్చడానికని
కనుమరుగైనాను. ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే అంతంతో గర్వించి నన్ను సేవించరని కొలిచేవారికి నా రూపం చూపించను. దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతలో మునిగినట్లు నేను అగపడకుండా ఉంటేనే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. నా యందు మీ మనసులను లగ్నం చేసి న్యాయము ధర్మము పాటించక మీ తల్లిదండ్రులను, చుట్టాలను, పతులను, బిడ్డలను వదిలి నా కడుకు వచ్చారు. మీకు వియోగ వ్యధ కలిగించాను. నా చేసిన తప్పును మన్నించండి. నా విరహవేదనతో ఎంతో నొగిలిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను. ఓ భామలారా, వీడరాని సంసారమని సంకెళ్లను వీడి నాయందే ఎడతెగక మనస్సు లీనమునర్చిన మీకు యుగ పరిమాణం గల దీర్ఘకాలం చెల్లిపోయినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్మెడబాయుట కృతజ్ఞత లేనందున కాదు, నన్ను నిరంతరం మీరు స్మరించడం కోసమే. ఇదే మీకు నేను నర్చిన ప్రత్యుపకారంగా నెంచి మేము బాసిన దొక తప్పుగా తలంచబోకండి. నా మీది కరుణతో ఓర్చుకొనండి. మహారాజా ఇలా చక్కగా పలికిన మాధవుని మాటలు విని ఆయన కలియకనే ఎదలో నెలుకొన్న విరహతాపాన్ని గోపకాంతలు ఒక్కసారిగా వదిలిపెట్టినారు. ఆ శరత్కాలంలో అంతర్యామి అంతము లేనివాడు అయిన ఆ శ్రీకృష్ణుడు చిత్రకారుడై రమణీమణులతో రాసక్రీడ సలపడానికి ఆరంభించాడు. గోపికలు గోవిందుని చుట్టూ వలయాకారంగా ఏర్పడి ఒకరి చేతులు ఒకరు సవిలాసంగా పట్టుకొని తిరిగినారు. పలు రీతుల స్ఫురించే ముఖ విన్యాసాలతో, హస్త విన్యాసాలతో, పాద విన్యాసాలతో ఆ రాస గోష్ఠి బాసిల్లింది. తిలకిస్తున్న కేచరులు లోచనాలకు మనసులకు అది ఆనందాన్ని సమకూర్చింది. ఈ విధంగా పలు పోకలు పోనేర్చిన ఆ పురుషోత్తముడు విజృంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. మచ్చలేని చంద్రబింబాల వంటి ముఖాలు గల ముద్దియలిద్దరూ కైసేసుకొని వీణలు చేబూనిన వారు వీణానాదంలో ప్రావీణ్యం కలవారు, సొంపుగా మదికింపుగా వాయిస్తూ ఆనంద ప్రవాహాన్ని పెళ్లిగొలిపే గీతాన్ని గానం చేశారు. కృష్ణుడు ఎడతగని నిశ్చలమైన వేడుకతో సన్మోహకమైన మురళిని సవిలాసంగా చేతనందుకున్నాడు. దానిని తన తీయని కెమ్మోనికి గదించాడు. గొల్లబామలు కొప్పులలో చెరివి కొన్న కలువ పూల కమ్మని వాసనలను వీడని తన చిగుళ్ల వంటి చేతి వ్రేళ్లను అతి లయబద్ధంగా ఆ మురళీ రంధ్రాల మీద సారిస్తూ పూరించాడు. తామర రేకుల నడుమ దుద్దు వలె గోపాంగన మధ్యలో అతడు మువ్వంపులతో మురిపె మొలుకుతూ నిలిచినాడు. ఎందరు గోపకాంతలో అందరకు తానొక్కడే అందరైనాడు. గోపిక ప్రక్క తాను, తన ప్రక్క గోపిక ఉండేలాగున నిలచిన రాసమండలం కల్పించాడు. అది నృత్త విద్య మహాసముద్రానికి చుట్టూ ఏర్పడిన చెలియ కట్ట చందంగా పొలు పారింది. ఆ రాసమండలం 1000 కన్నుల దేవేంద్రుడికి సైతం అచ్చెరువు కొలిపింది. వేల్పులు సంతోషంతో వినువీధి నుంచి పూలజల్లులు కురిపించారు. ఆ పూగుత్తులలో తిరుగాడు తుమ్మెదల వన్నియను పురుడిస్తూ పలువురు కృష్ణులు విరాజిల్లినారు. బంగారు మనుల మధ్యనున్న మహేంద్ర నీలమనుల మాదిరి వారు వెలుగొందినారు. ఆడ ఏనుగులతో కలిసి విహరించడంలో ఆసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వారు చిందించినారు. చిగిర్చి పూచిన తీగలతో ఆవరింపబడిన కానుగు చెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు పుణికి పుచ్చుకున్నారు. మెరుపు తీగలతో కూడిన నీలమేఘాల పోలికను అందుకున్నారు. జలజల ప్రవహించే కొండ కాల్వలతో నిండిన రోహిణీగిరి శిఖరాల సామ్యాన్ని వారు సంతరించుకున్నారు.
లోకాలను మోహింపచేసే శ్రీకృష్ణుడు తామరల వలె అరుణములైనవి, చంద్రకాంఠల వలె స్వచ్ఛమగు గోళ్ళు కలిగినవి, ప్రాభలుకు చెలువల పాపటలకు అలంకారమైనవి, సనక సనందాది యోగీంద్రుల మనస్సులకు ఆభరణములైనవి అయిన తన చరణాలను ఒండొట్టితో చేర్చినాడు. అతడు సమంగా నిలిచి దోసిటితో పూలు చల్లినాడు. మిక్కిలి సుందరములై అరవిందములై వలె ప్రశస్తములైన తన 2 హస్తాలను తనకు ఈవలావల నున్న గోపికల మెడలపై నుంచినాడు. పాటకు అనుగుణంగా అచ్చెరువుగా అడుగులు వేశాడు. వలయాకృతిలో ఉన్న రాసబంధాలలో అతడు నాట్యం కావించాడు. అచ్యుతుడు ఆ గోపకాంతలతో కలిసి శంఖము, పద్మము, వజ్రము, కందుకము, చతుర్ముఖము, చక్రవాళము, చతుర్భద్రము, సౌభద్రము, నాగము, నంద్యావర్తము, కొండలీకరణము, కురరీ బంధము మొదలైన విశేష రాసబంధాలలో ప్రవేశించాడు. వారందరూ ఏకపాదము, సమపాదము, వినివర్తితము, గతాగతము, వలితము, వైశాఖము, మండలము, త్రిభంగి మొదలైన భంగిమలతో నిలిచారు. వారి బంగారు చిరుగంటల చప్పుడు మనోజ్ఞములైన ఆందెల రవళి జగమందలి జనుల వేణులకు విందు చేశాయి. ఆ రాసక్రీడలో వారు ఘటితము, మర్దితము, పార్శ్వగము మొదలైన పాద విన్యాసములు ప్రదర్శించారు. సమపాద, శకట, వదన, మతల్లి, సుక్తి ప్రముఖాలైన పార్థివచారి విశేషాలు చూపించినారు. అపక్రాంతము, డోలాపాదము, సూచి మున్నగు గగనాచారి విశేషాలు ప్రకటించారు. కల్పతరు శాఖల వలె మనోహరాలైనవి, దిగ్గజముల తుండాలను గెలిచేసేవి, ముల్లోకాలకు క్షేమకరములైనవి అయిన వారి కరములందలి రత్న కంకణ కాంతులు అంబరతలం నలుమూలలా వ్యాపించాయి. వారు అర్ధచంద్రము, కర్తరీముఖము, కపిస్తము, కటకాముఖము, సుఖతుండము, లాంఘూలము, పద్మకోశము, పతాకము మొదలుగా తమ మనోభావాలను సూచించే నానా విధములైన అస్థాభినయాలను చూపించినారు. వారు నడుములందు ధరించిన బంగారు ఛాయ పట్టు వస్త్రాల అంచుల దీప్తులు దిక్కులనే ముగుదుల మొగములకు పసుపు పూతలను పూసినాయి. అస్కందితము, భ్రమరము, శకటాసనము మున్నగుగా గల జానుమండల భేదాలను దండలాత, లలిత, విచిత్రాది మండలాలను వారు ప్రదర్శించారు. రమ్యములైన శంఖాల వంటి మెడలకు అందం సమకూర్చేవి, మిక్కుటమైన కాంతిపుంజం కలిగినవి, ఇంద్రనీలములు, వజ్రములు, వైఢూర్యములు అనే మనులతో కూర్పబడినవి అయిన హారాల శోభలను లక్ష్మీనివాస స్థానాలుగా ఉన్న తమ వెడద రొమ్ములపై పరిభ్రమించి చిక్కుపడగా వారు అఘాంతరము, బాహ్యలగ్నము, ఛత్రము మున్నగు భ్రమణ వైఖరులతో విలసిల్లినారు. కాంతిచే చంద్రమండలాన్ని జయించిన కుండల ప్రభలు అద్దము వలె నునుపైన వారి చెక్కిళ్లపై చౌకలించాయి. వారు కటిభ్రాంతము, దండరచితము, లలాటము, తిలకము, మయూరము, లలితము, చక్రమండలము, నికుంచితము, గంగావతరణము మున్నగు కరణము లాచరించారు. తెల్ల తామర పూల శోభతో ఒప్పొసగు సూపులు దరిద్రుల దైన్యమును పారద్రోలుతూ ముగుదల కనులనే చేపలకు వలలై ఆవరింపగా వారు లలితము, కుచితము, వికాసము, ముకుళము మున్నగు చూట్కులతో తేజరిల్లారు. అనేక పూర్ణ చంద్రబింబాల అందానికి మందిరాలుగా ఉన్న తమ వదనాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు
ప్రస్ఫుటింపచేశారు. ఒప్పిదములైన నెమలిపురి కాంతులు కాలంగాని కాలంలో ఇంద్రధనువుల సొంపును వెలువరించగా వారు నికుంచితము, అకుంచితము, కంపితము, అకంపితము, పరివాహితము, పరావృతము అనే శిరోభావాలు చూపినారు. కస్తూరి తిలకాలు దిద్దిన పలకల వంటి నుదుళ్లపై అలకలు ఆవరింపగా వారు అపరాజితము, శుచికావిద్ధము, పరిచ్ఛిన్నము, విష్కంభము, రేచితము మొదలైన అంగ విక్షేపాలు ప్రకటించారు. అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడించారు. ఇలా ఆ రాసక్రీడ చూపరులు మనస్సులకు ఉల్లాసాన్ని రేకెత్తించింది. అది దీప్తిగల ద్రవంతో, అమృత సాగరం వలె శృంగార రసంతో పొంగారింది. అనురాగభరితమైన రామరాజ్యం విధంగా శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది. కలువలకు ఆనందం సమకూర్చే నిండు చంద్రుని చందంగా భూమండలానికి సంతోషాన్ని సంధించింది. తుమ్మెదల గుంపుతో నందనవనంలాగా భ్రమరము మున్నుగా గల ఆస్థాభినయ విశేషాలతో అలరారింది. అభ్యుదయంతో కూడిన అభిమానవంతుని మనస్సులాగా ఉత్తరోత్తరాభివృద్ధితో ఉప్పెసలారింది. నానా ప్రకారములైన ప్రబంధాలు కూర్చే చతురుడైన కవి విలాసంలాగా ప్రకృష్టములైన నాట్యబంధాలతో విలసిల్లింది. వసువులతో, దేవతలతో, నందనవనంతో చెలువారే దేవలోకం తీరును వసుదేవ నందనుడితో పూజనీయమైంది. సదాచారవంతుని నడవడిలాగా అవనీమండలానికి, ఆకాశమండలానికి అలంకారమయ్యింది. మేనహారం దాల్చిన మెలతలాగా అవయవముల కదలికలతో మనసులు హరించింది. గౌరీ నిలయమైన హిమవంతంలాగా నానా విధానాలుగా గల సంచారాలతో శోభిల్లింది. గుణవంతుడైన కుమారుని వల్ల కులం ప్రకాశించినట్లు వేణు విలాసంతో ఆ రాసలీల భాషించింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.